హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ మేము ముందుకు వస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రజెంట్ అయితే మనం ఎల్బీ నగర్లో ఉన్నాం. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఎల్బీ నగర్ చౌరస్తా. ఇక్కడ నుంచి వచ్చేసి మన ప్రాజెక్ట్ చాలా నియర్ బై అని ఉంటుంది. మీకు ఇప్పుడు ప్రజెంట్ అన్ని లొకేషన్ హైలైట్స్ కూడా చూపెడతానండి. మనకు నెక్స్ట్ వచ్చే లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అక్కడ నుంచి మనం ఇప్పుడు మాట్లాడదామండి. ప్రజెంట్ మనము ఎగ్జిట్ నెంబర్ 11 ఓఆర్ఆర్ దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి మనకు పెద్దంబర్పేట వస్తుంది. ఈ రోడ్ కనుక చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ టు విజయవాడ హైవే కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట. మనకు దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు రామోజీ ఫిలిం సిటీ అనేది వస్తుంది. మీరు ఏదైతే చూస్తున్నారో రామోజీ ఫిలిం సిటీ అండి. రామోజీ ఫిలిం సిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ చాలా నియర్ బై అనేది ఉంటుంది. మీకు ఇంత ముందుకు చూపెట్టుకున్నట్టుగా ఎల్బీ నగర్ అండ్ అంబర్పేట ఎగ్జిట్ నెంబర్ 11 కానీ ఇవన్నింటి కనెక్టివిటీ తోటి మంచి ప్రాజెక్ట్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. అన్ని ఇండ్ల మధ్యలో ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దామండి. ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఉంటారండి. తను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మెట్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి వచ్చి మనకు కవాడిపల్లి వెళ్ళే రోడ్లో కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు భద్రాచలం వరంగల్ హైవేకి కనెక్టివిటీ అయ్యే రేడియల్ రోడ్ అనమాట. ఈ రోడ్లో నుంచి వెళ్ళినట్టయితే మనకు వరంగల్ రోడ్ కూడా కనెక్టివిటీ అవుతుంది, భద్రాచలంకి వెళ్ళే హైవే కూడా కనెక్టివిటీ అవుతుంది. ఈ రోడ్లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనం ఇప్పుడు ఒకసారి ఇన్సైడ్ వెళ్దాం ప్రాజెక్ట్ దగ్గరికి. మీకు అక్కడ ప్రాజెక్ట్ ముందు ఎలా ఉన్నది, రోడ్ కనెక్టివిటీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనకు మీకు ఏదైతే కవాడిపల్లి అక్కడ చూపెట్టానో ఆ జంక్షన్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు వచ్చేసి మనకు జస్ట్ 1.5 కిలోమీటర్ బిలోనే ఉంటుందండి. 1.2 అలా వస్తుందన్నమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ ముందుకు వచ్చాము. ఇదే అండి ప్రాజెక్టు. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మీకు ఇక్కడ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ చుట్టూ మొత్తం హౌసెస్ ఉంటాయండి. మీరు ఇటువైపు కూడా చూసుకోవచ్చు. అటు మొత్తం అన్ని హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ చాలామంది కూడా స్టే చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఉప్పల్కి కనెక్టివిటీ కూడా ఉంటుందండి, వరంగల్ హైవేకి కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇటు 299 అనే బస్ కూడా మనకు ఆర్టీసీ బస్ కూడా ఫెసిలిటీ ఉందన్నమాట ఈ రూట్లో వెళ్ళడానికి. అయితే మనం ఒకసారి ఇన్సైడ్ వెళ్దామండి. అండ్ మనకు ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఉంటారు, తనతో కూడా ఒకసారి మీకు క్లారిటీగా మాట్లాడిస్తాను. కంప్లీట్గా డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి మనం ఒకసారి లోపలికి వెళ్దాము. ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుందో ఏంటో మీకు ఇప్పుడు ఒకసారి చూపెడతాను. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు, సేల్స్ డైరెక్టర్. తనతో మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. మనం ఒకసారి సార్ దగ్గరికి వెళ్దాం. సార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు మనము ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు రాజు గారు ఉన్నారు, సేల్స్ డైరెక్టర్. ప్రాజెక్ట్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ సార్. హలో అండి, నా పేరు రాజు అండి. నేను కంపెనీ శ్రీమాత ఇన్ఫ్రా సీనియర్ డైరెక్టర్ అండి. మా ప్రాజెక్ట్ పేరు ఈస్టర్న్ మీడోస్. 10 acres HMD అప్రూవ్డ్ రేరా విత్ బ్యాంక్ లోన్ ఉంది. దీనికి ఎక్స్టెన్షన్గా ఇంకొక 10 acres కూడా తీసుకున్నాము. ప్రైస్ వచ్చేసి 30,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. హౌజెస్ మధ్యలో లేఅవుట్ ఉంటుంది. ఓకే, రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా మీరు ఉండొచ్చు. దీనిలో ఆల్ డెవలప్మెంట్స్ మీకు కంప్లీట్ అయిపోయాయి. ఎంట్రన్స్ మీకు ఆర్చ్, ఫుట్పాత్, ప్లాంటేషన్, కర్బింగ్, స్ట్రీట్ లైట్స్, అవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ ట్యాంకు. దీనికి మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ఈ ఏరియాలో విజయవాడ నేషనల్ హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాము. దట్టు మనకు రేడియల్ రోడ్ 150 వైర్ రోడ్, 3 నేషనల్ హైవే కలుపుకునే రేడియల్ రోడ్డు, మనకు విజయవాడ హైవే, భద్రాచలం నేషనల్ హైవే, వరంగల్ నేషనల్ హైవే కలుపుకునే రేడియల్ రోడ్డు. దట్ ఇది కమర్షియల్ ప్రాజెక్ట్, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో మార్చిలో ఒక 12 హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కస్టమర్స్. తీసుకున్న ప్రాజెక్టు ఆల్మోస్ట్ 80% లేఅవుట్ సోల్డ్ అవుట్. దీనిలో దీని సరౌండింగ్ ప్రాజెక్ట్స్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, విజ్ఞాన్ ఉంది, SLCS ఉంది, భారతి ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. మనకు ఐటీ కంపెనీస్ తీసుకుంటే పోచారం, ఇన్ఫోసిస్, ఆదిబట్ల TCS దగ్గరలో ఉన్నవి. దండుమల్కాపూర్ 1000 acresలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళది. 100 above కంపెనీస్, 80,000 ఎంప్లాయ్మెంట్ స్టిల్ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా కోహడా ఫ్రూట్ మార్కెట్లో గవర్నమెంట్ అలర్ట్ చేసిన దానిలో అక్కడ ప్రాజెక్ట్ ఉంది. బాట సింగారంలో ట్రక్ పార్క్ ఇచ్చారు. మనకు రామోజీ ఫిలిం సిటీ నియర్ బై ఉంది. ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ 3 kilometers. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి 15 నిమిషాలలో వెళ్తాము. మీకు ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ వరకు 7 ఫ్లైఓవర్లు ఇస్తున్నారు. అందులో స్కైవేస్ ఉన్నవి. మీకు హైతనార్ వరకు మెట్రో స్టేషన్ ఇస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ కొత్తగూడ జంక్షన్ తర్వాత మనకు
రీజనల్ రింగ్ రోడ్ చౌటుప్పల్ వరకు అది ఎక్స్టెన్షన్ చేశారు. మనకు రీజనల్ రింగ్ రోడ్ కి అవుటర్ రింగ్ రోడ్ కి మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంటుంది. మీకు ఈ ఎగ్జిట్ నెంబర్ 10 కూడా తారామతిపేటకి చాలా దగ్గరలో ఉంటుంది మన ప్రాజెక్ట్. మీరు చూస్తున్నారు కదండి ఏ విధంగా అయితే హౌసెస్ మధ్యలో లేఅవుట్. మీకు కన్స్ట్రక్షన్ చేస్తే ల్యాండ్ వాల్యూ ఆటోమేటిక్ గా ఫెచ్చింగ్ ఉంటుంది. దట్టు నేషనల్ హైవే, సెకండ్ ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ కావడానికి, థర్డ్ రేడియల్ రోడ్. ఈ 3 అడ్వాంటేజ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల, నేషనల్ హైవే వల్ల, మెట్రో వల్ల, రేడియల్ రోడ్ వల్ల మీ ల్యాండ్ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా అప్రిషియేషన్ అవుతుంది. ఇది కాకుండా కవాడపల్లి ఊరు అనేది కోదండ రామచంద్ర స్వామి ఆలయం. చాలా పురాతన 400 years ఎబో చరిత్ర కలిగిన టెంపుల్. మనకు అది స్వయంభూ టెంపుల్ అన్నట్టు. అది కూడా మేజర్ అడ్వాంటేజ్ మనకు. ఇక్కడ అక్కడ హౌసెస్ కూడా 100 square yards లో 75 lakhs పెట్టి కడుతున్నారు. ఈ చుట్టుపక్కల మీరు ప్రైస్ ఎంక్వైరీ చేసుకుని వచ్చినాకనే మా దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చా చేయరాదా కనుక్కోండి. ఇదే విధంగా మా దగ్గర డాక్యుమెంటేషన్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. 1956 నుంచి పహానీలు, కాసరా పహానీ, R1, 1B మ్యూటేషన్, ల్యాండ్ కన్వర్షన్, మీకు రేరా కాపీ, HMD అప్రూవ్డ్, ప్రతిదీ లింక్ డాక్యుమెంట్ తరువుగా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు మా దాంట్లో ప్లాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే. ఒకవేళ మీకు వెనక సైడ్ కూడా చూడండి ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో. ఇది అబ్దుల్లాపూర్ మెట్టు, రామోజీ ఫిలిం సిటీ, విజయవాడ హైవేకి 1 kilometer డిస్టెన్స్లో ఉన్న మన ప్రాజెక్టు. మీకు నేషనల్ హైవే కూడా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే విజయవాడ నేషనల్ హైవే కన్స్ట్రక్షన్స్ కూడా కనబడుతున్నాయి. చూడండి రామోజీ ఫిలిం సిటీ మీకు కనబడుతుంది. ఇక్కడ 100 square yards నుంచి 70 lakhs పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే మనం ఇచ్చేది 167 square yards. మీరు సొంతంగా తీసుకుని ఇల్లు కట్టుకున్నా, G+1 కట్టుకున్నా 80 lakhs కంటే ఎక్కువ కాదు మీకు. ఇందులో ప్రాజెక్ట్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా నా నంబర్ డిస్ప్లేలో ఉంటుంది. మీరు కాల్ చేసి మాట్లాడితే అన్ని వివరంగా మాట్లాడతాము. ఇదే కాకుండా మనకు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంది, నేషనల్ హైవే దగ్గరలో ఉంది. ఐటీ కంపెనీస్ కూడా మనకు చాలా దగ్గరలో నియర్ బై ఉన్నవి. ఈస్ట్ సైడ్ చాలా డెవలప్ చేయాలని ఈస్ట్ సైడ్ గవర్నమెంట్ కూడా చెప్తున్నది. సో చాలా ఎక్సలెంట్ అండి ప్రాజెక్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సార్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.